నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన లాక్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఎస్పీ మణికంఠ. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిక్కిరిసిన బాబా మందిరాలు, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మైనర్లకు వాహనాలు అందిస్తే కౌన్సిలింగ్ తో పని లేకుండా వాహనాలు సీజ్ చేస్తాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం సాంకేతిక సహాయంతో పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన లాక్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ ప్రజల ఆస్తుల రక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనాలను కట్టడి చేస్తోందని, ఇందులో భాగంగానే ప్రజలను అప్రమత్తం చేసే విధంగా LHMS పరిజ్ఞానం ద్వారా దొంగతనాల కట్టడికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు వారి అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటికి రక్షణ కవచంగా నిలిచే విధంగా లాక్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ LHMS సిస్టమ్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఎలాంటి ఖర్చు చేయనవసరం లేదని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ ద్వారా LHMS యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇంటి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన LHMS కు సమాచారాన్ని అందిస్తే ఇంటి పరిధిలో పోలీసులు మానిటరింగ్ చేపట్టి ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా గస్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ LHMS ను తమ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని, తద్వారా చోరీలను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయవచ్చునని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లఘు చిత్రాన్ని సైతం ప్రజల సౌకర్యార్థం పోలీసులు విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిక్కిరిశాయి. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే స్నానాదులు ఆచరించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయిబాబా మందిరంలో ట్రస్ట్ నిర్వాహకులు రేణుక రామ్మూర్తి రెడ్డి ఆధ్వర్యంలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ధూప దీప నైవేద్యాలను సమర్పించి అభిషేకాది కార్యక్రమాలను చేపట్టారు. ఈ
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు గురు పౌర్ణమి పూజలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బాబాకి ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులు భక్తి శ్రద్ధల నడుమ భజనలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు ఎల్బిఐ లోకేష్ రెడ్డితో పాటు పలువురు మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ గుడిని ప్రారంభోత్సవం చేసినాము. 7 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పూర్తిగా ప్రతిరోజు కూడా పెట్టి దానికి పూర్తిగా అన్ని పూల అలంకరణ కార్యక్రమాలు అంతా చేస్తున్నాము. ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందిని ప్రయాణికులు తీసుకొని పోయి ఉచితంగా అందరినీ దర్శనం చేయించుకొని షిరిడీకి దర్శనం చేయించుకొని వస్తున్నాము. దీంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి 350 మందిని ఇక్కడ చిత్తూరు నుంచి షిరిడీకి తీసుకొని పోయి వాళ్ళకి అన్ని దర్శనాలు చేయించుకొని అక్కడ భజనలు పడుకొనేసింది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇక్కడ మన చిత్తూరు నుంచి చేయించే బాధ్యత అంతా మేము చేసుకొని చేస్తూ ఉన్నాము. ఇంకా పోను నెక్స్ట్ ఇయర్ వచ్చింది 400 మంది భక్తులు తీసుకుపోతాము. దాని తర్వాత సంవత్సరం 500 మంది భక్తులు తీసుకుపోతాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం తీసుకొని పోయే ఆలోచన మాకు చేస్తాము కంటిన్యూ చేస్తాము. ప్రతి 7 సంవత్సరాలు ప్రతి గురు పౌర్ణమి రోజు బాగా వేడుకలు బాగానే చేస్తున్నాము. అందరూ వస్తూ ఉన్నారు. ప్రశాంతంగా అందరూ సంతోషంగా భజన చేసుకుంటే అన్ని నిత్యం బాగానే జరుగుతూ ఉంటుంది. ప్రతి వేసుకోవడం అన్నదానం అన్నీ సక్రమంగానే జరుగుతూ ఉంటుంది. బాబా దగ్గర అన్నీ బాగా జరుగుతుంది. అందరూ వస్తూ ఉన్నారు. అందరికీ బాబా మంచి చేస్తూ ఉన్నారు. శుభం కలుగుతుంది. అభయ సాయి మందిరము ప్రారంభించి దగ్గర 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ 7 సంవత్సరాల్లో బాబాకి నిత్య పూజలు అతి ఘనంగా నిర్వహించి ప్రతిరోజు 4 హారతులు జరిగి ప్రతి గురువారం విశేషమైన పూజలు చేసి అన్నదాన కార్యక్రమం అంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి అత్యంత వేడుకగా చేపిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 50 మంది నుండి ప్రారంభించి ఈ సంవత్సరం 350 మందిని అభయ సాయి ట్రస్ట్ తరఫున ఉచితంగా భక్తులని షిరిడీకి ఇక్కడి నుండి తొడుక్కోపోయి ఇక్కడి వరకు చేర్చే వరకు మేమే బాధ్యత తీసుకుని అంతా చేపిస్తూ ఉన్నాము. ఈ గుడి తరఫున ఇంకా కూడా అందరినీ చాలామంది ప్రజలను షిరిడీకి పోలేని భక్తులని అందరినీ బాబా దర్శనం చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అభయ సాయి ట్రస్ట్ తరఫున అత్యంత విశేషమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. మైనర్లకు వాహనాలు అందిస్తే ఇకపై కౌన్సిలింగ్ లేకుండా వాహనాలు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు చేపట్టడం జరుగుతోందని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగితే మైనర్ల తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఆదివారం మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. మార్పు రావాలని ఆకాంక్షించారు. అనంతరం డ్రైవింగ్ లో పట్టుబడ్డ మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను అప్పచెప్పారు. ఇప్పటి వరకు మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను అందజేయడం జరుగుతుందని, అయితే రానున్న రోజుల్లో కౌన్సిలింగ్ ను స్వస్తి పలకడంతో పాటు మైనర్లకు వాహనాలు అందజేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు కూడా ఇకపై అప్రమత్తంగా ఉండకపోతే పోలీస్ శాఖ ద్వారా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నమస్కారాలు. రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు గత నెల రోజుల నుంచి మేము
మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళను ఆపి చెక్ చేసి వాళ్ళ పేరెంట్స్ని 18 సంవత్సరాల లోపల వయసు కలిగిన వారి పిల్లల యొక్క పేరెంట్స్ని కానీ గార్డియన్స్ కానీ పిలిపించి వాళ్ళకు 2 వీలర్స్ను కానీ కార్లు కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పంపించి మళ్ళీ కౌన్సిలింగ్ పిలిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తున్నాము. కానీ చేస్తున్న కొద్దీ మీడియా పరంగా కానీ అంత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ పబ్లిసిటీ ఇస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చాలామంది మైనర్ పిల్లలు బైక్స్ను వీటిని నడుపుతున్నారు. ఇది ఏమాత్రము వారికి కానీ కుటుంబానికి కానీ మంచిది కాదు. సొసైటీకి కూడా రోడ్డు పైన వెళ్ళే పబ్లిక్కి వీళ్ళకందరూ కూడా భద్రత అనేది లేదు. కాబట్టి దయచేసి ఇక మీదట ఎవరైనా సరే మైనర్స్కి వాహనాలు ఇచ్చినట్లయితే పేరెంట్స్ పైన కేసెస్ బుక్ చేస్తాము, ఫైన్లు వేస్తాము. ఇక మేము ఇప్పటి వరకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ వచ్చినాము. దృక్పథం ఏదో కొద్దిగా మార్పు కనపడుతుంది కానీ ఆశించిన స్థాయిలో లేదు. ఇక మీద నుంచి ఉధృతంగా తనిఖీలు చేస్తాము. ఎవరైతే బైక్స్ ఇస్తారో బైక్ ఓనర్లకి, పేరెంట్స్కి అందరిపైన కూడా ఫైన్లు ఇంపోజ్ చేస్తాము. అవసరమైతే కేసెస్ కూడా బుక్ చేస్తాము. మేము కనుక కేసు బుక్ చేసినట్లయితే మా పిల్లలకి బైకులు ఇచ్చిన వాళ్ళకి 25,000 రూపీస్ ఫైన్ వేయడము, వాళ్ళకు 25 సంవత్సరాల వరకు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోవడము, ఇలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దండి. దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఓవి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అటు రాజధాని నిర్మించకుండా ఇసుక లిక్కర్ ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారని, ప్రస్తుతం దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ నేతల వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకొని హతమార్చుకుంటే దానిని టీడీపీ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడంతో పాటు 24న ఢిల్లీలో ఎంపీలు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లకు కనీసం వారి ఎంపీలు కూడా హాజరు కాలేదని, ప్రస్తుతం జరుగుతున్న హత్యలు వైసీపీ ద్వారానే జరుగుతున్నాయి అన్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తించుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే తిరుమలను సైతం పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించిన జగన్ దేవుడు డబ్బులను ఇష్టానుసారం ఖర్చు చేయడంతో పాటు ప్రజలను మభ్యపెడుతూ ఏడుకొండల స్వామిని వాడుకున్నాడా లేదా సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. జగన్ చేసిన అవినీతి అరాచకాల వల్లే ప్రజలు ఓట్ల ద్వారా కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పెట్టారని, ఆ విషయాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తించుకోవాలని హితవు పలికారు. ఇప్పుడే పూజ చేసి పంపించి తీసుకురా అని చెప్పి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన మాటలతోనే మాఫియా రాజ్యం చేసిన మీరే, గంజాయి రాజ్యం తీసుకొచ్చిన మీరే, బూతుల నాయకులు క్రియేట్ చేసిన మీరే, ఈ మీడియాలో మాట్లాడితే నీచమైన భాషను వాడి అలవాటు చేయించింది మీరే, దౌర్జన్యాలకు ఆక్రమించింది మీరే, వ్యాపారాలు మూవ్ చేసిన మీరే, వ్యాపారస్తులను తరిమి చేసిన మీరే. అందులో నేను కూడా కొన్ని బాధితుడిని. ఇన్ని రకాలుగా మీరు పెట్టి అమాయకుల్ని ఇంతమంది జైలుకు పంపించారు మీకు తెలియదా? సంబంధం లేని కూడా జైలుకు పంపించారు, నాలాంటి కూడా. ఏ రోజు రోడ్డు కూడా ఎక్కని వాళ్ళు కూడా తీసుకొని జైల్లో పంపించారు. అంత క్రూరమైన దీన్ని మానసిక నియమనాల్లో ఈ ఆనందం అనాలనా, లేకుంటే రాక్షసత్వం అనాలనా, శాడిజం అనాలనా, ఇంకేం వాడు ఉపయోగపెట్టాలని నాకైతే తెలియదు. ఇటువంటిని చేసి ఈరోజు మళ్ళీ శ్రీరంగ నీతులు మాట్లాడి మీడియా సమావేశం పెడతానే ప్రెస్ చేశాను. విలేకరు పోస్ట్ వస్తే పోతాను, నేనే అడుగుతాను. ఆయన ఛానల్ పెడితే నేనేదో అంటే జరిగి విలేకరికి అడుగుతాను, నేనే అడుగుతాను. నువ్వు గే అంటున్నారు అందరూ ప్రపంచంలో, మరి గే అయితే నీకు కూతురు పుట్టింది అంటున్నారు, ఇంకొకరికి ఎవరికి కడుపు చేసి అంటున్నావు, ఎట్లా ఇది మరి మీరు చెప్పాలని నేనే అడుగుతాను. పెట్టిన ఛానల్ ఇంతకుముందు ఛానల్ ఇంకొకరు పెట్టాడు కదా, నా మూర్తి కోపం వస్తుందంటే, మూర్తి నాకు తమ్ముళ్ళు అంటాడు కాబట్టి నేను బాధపడిన. ఎందుకంటే పెట్టావు కదా, ఆ ఛానల్ వాళ్ళు నువ్వు పంపించేస్తారు కదా బయటికి. ఛానల్ పెట్టావు, కెమెరాలు నువ్వే కొన్నావు, ఆ నువ్వంతనే ఎస్సీబీసీ కూడా బొక్కేసావు, కెమెరాలు కూడా నువ్వే కొన్నావు ఇక్కడ. అదే అక్కడి నుంచి కూడా నేను పంపించే సాగనంపేశారు కదా.
భారతం మీద సహనం పోరాడు ఆయన పనికిరావాలి ఛానల్ నుంచి పంపించేశారు కదా ఇది ఫ్యాక్టే కదా ఇది ఇంకేది నువ్వు ఛానల్ పెట్టి పొడిచేది అంటే ఏది ఎవరు గర్భం వస్తే దానికోసం ఛానల్ పెడతావా దేశ సమస్యల గురించి రాజకీయ సమస్యల గురించి వీటి గురించి కాదు గర్భం వచ్చిన దానికి ఎవరికో కడుపు చేసిన దానికి దీన్ని నేను ఛానల్ పెడతానంటావు అందుకు ఆలోచన నీకు రావటం ఏంటి నాకు అర్థం కావట్లే ఎవరో చెప్పారో ఆయన కడుపు చేశారు చెప్పి అన్నారు చేసావో చేయలేదో చెప్పుకో నువ్వు అది చెప్పుకోకుండా నేను ఛానల్ పెడతానంటే ఛానల్కి ఏం సంబంధం స్వామి దానికి డాక్టర్ సమరం దగ్గరికి పోతే చెప్తాడు సొల్యూషన్ ఈరోజు మీ మీడియా ద్వారా నేను పోవాలి అది ఎవరు డబ్బులు ధర్మారెడ్డి డబ్బులా సుబ్బారెడ్డి డబ్బులా అవి చేశారే డబ్బులా కరోనా దవా వేసి నువ్వే కదా వేసినావు ఆ రోజు 2 కోట్ల రూపాయలు అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పావు కదా దానిపైనే కదా తెలుగుదేశం ప్రభుత్వం పాలక మండలి కరోనా దవా నీ పైన వేసింది నువ్వు నిలబడాలి కదా కరోనా దవాకి తన భర్త అత్త మామల నుండి తనకు ప్రాణహాని ఉందని చిత్తూరు నగరానికి చెందిన ఓ వివాహిత రోజా మీడియాను ఆశ్రయించారు. ఆదివారం ఉదయం ఆమె మీడియాకు వెల్లడిస్తూ ఐరాల మండలం వైఎస్ గేటుకు చెందిన తనకు 2016 చిత్తూరు జిల్లా జీడినేల్లూరు మండలానికి చెందిన విశ్రాంత ఏఎస్ఐ జ్ఞానప్రకాష్ నాయుడు కుమారుడైన పవన్ కుమార్తో వివాహం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు 7 ఏళ్ల వయసు కలిగిన మహస్విన్ సాయి అనే కుమారుడు ఉన్నాడని కొద్ది కాలం పాటు సజావుగా తమ కాపురం సాగిందని అయితే అత్తామామలతో పాటు తన భర్త వరకట్నం తేవాలని వేధింపులకు గురి చేయడంతో పాటు 3 సార్లు తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని వాపోయారు. జరిగిన ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేసి విచారణ చేపట్టారని కేసు విచారణలో ఉండగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు కోర్టుకు వెళ్తున్న తనను ఇంటి వద్ద తాడు బిగించి అతి కిరాతకంగా చంపడానికి తన భర్త ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుని కూడా చంపేందుకు ప్రయత్నం చేయడంతో స్థానికుల సహకారంతో తప్పించుకున్నానని జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావడంతో జిల్లా ఎస్పీ తన భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. అయితే రాజకీయ నేపథ్యంలో ఉన్న తన భర్త అత్తామామల నుండి తనకు తన బిడ్డకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ తనకు న్యాయం చేయాలని విన్నవించారు. తనకు సహకరించిన ఎస్పీతో పాటు 1 టౌన్ పోలీసులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భర్త మాతో లేడు, మా అత్త మామతోనే పెద్ద కాళ్ళలోనే ఉంటున్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా నేను మా బాబు ఒంటరిగా ఉంటున్నాము. ఇప్పుడు మొన్న ఇవన్నీ ఇలా కేసులు జరుగుతుండగా డీవీసీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. నేను బాక్సైకి ఎవిడెన్స్ చెప్పాలి అనేసి కోర్టుకి వెళ్తుండగా మన శుక్రవారం వాయిదా ఉందని కోర్టుకి వెళ్తుండగా నేను ఇంటి కిందికి వచ్చానండి. మా హస్బెండ్ రెడీగా అక్కడే ఉండి కాసుకొని ఉండి దాంకొని ఉండి నా మీద అటాక్ చేశాడు. ఇంట్లోకి వచ్చి నా గొంతుకి దారం వేసి బిగిచ్చేసి నా చీర కూడా కొంగేసి బిగిచ్చేసి నా బిడ్డని నా నుంచి లాక్కొని నా తల నేలకేసి కొట్టి నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. నాకు చాలా భయం వేసింది. నా బిడ్డను కూడా పారిపోంటే బిడ్డ పారిపోయి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ బిడ్డ పిలుచుకొని వచ్చాడు. అదంతా అక్కడ కింద కెమెరాలో రికార్డ్ అయింది. అతను కొట్టేది, నా మీద హత్యా ప్రయత్నం చేసేది. ఆ భగవంతుడి దయ వల్ల నేను నా బిడ్డ ప్రాణాలతో బయటపడి కోర్టుకి వెళ్ళిపోయినాను. కోర్టుకు వెళ్తాని చాలా ఘోరంగా కొట్టాడు. కాలేసి దొక్కలో తని నోట్లో కూడా బ్లడ్ వచ్చేసింది సార్. తలంతా కూడా రక్తపు గాయాలైనాయి, ఇక్కడంతా కూడా గాయాలు. చీరంతా కూడా మెడకేసి చుట్టి చీర కూడా చినిగిపోయింది. దారం కూడా గొంతుకేసి దారం కూడా బిగిచ్చేసినాడు.
బిగించి హత్యా ప్రయత్నం చేశాడు. ఊపిరి ఆడకుండా నోరంతా బిగించాడు. దీనికి సంబంధించి వీడియో ఉండాలి. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎస్పీ సార్కి కాల్ చేశాను, జరిగిన విషయం చెప్పాను. సార్ స్పందించి పోలీసుల్ని కోర్టుకు పంపించేశారు. ఎస్ఐ మేడంని, సార్ ఉమెన్ పిఎస్ మేడంని, కానిస్టేబుల్ సార్ అందరూ వచ్చారు. ఆ అబ్బాయిని నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్, నేను ఎస్పీ సార్కి ఫోన్ చేసిన విషయం తెలియదు కాబట్టి కోర్టుకు వెళ్ళినాక మళ్ళీ మా హస్బెండ్ మా ఇంటికి వచ్చి కెమెరాలన్నీ పగలగొట్టి అన్నీ పీక్కొని వెళ్ళిపోయినాడు. అతను ఇంటికి వచ్చి ధ్వంసం చేసేది కూడా స్క్రీన్ షాట్ వచ్చింది నాకు. మళ్ళీ కెమెరాలు పనిచేయలేదు. ఆయనకే నేను కోర్టుకు వచ్చినాక ఎవిడెన్స్ అంతా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ విషయం వాళ్ళకి తెలీదు. అతను తెలియకనే కెమెరాలన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎస్పీ సారు పోలీసుని పంపించారు, అతన్ని పట్టుకున్నారు. ఆ ఎవిడెన్స్ ప్రకారము నేను మళ్ళీ నా వల్ల కళ్ళు తిరిగి పడిపోయి బ్లడ్ ఇంజురీస్ అయింటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అయింది, అటెంప్ట్ మర్డరు. నిన్న అతన్ని జైలు కూడా పంపించారు, సబ్ జైలుకి. ఇప్పుడు ఏమంటే నేను నా బిడ్డ చాలా ప్రాణహాని స్థితిలో ఉన్నాము. వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా అమ్మ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నా బిడ్డ కూడా చిన్న బిడ్డ, 6 ఏళ్ళ బిడ్డ. నాకు నా బిడ్డకి ప్రాణహాని ఉండాలి. దయచేసి వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఈ విషయం మేరకు లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి, హోమ్ మినిస్టర్ మేడంకి, మహిళా వాళ్ళకి అందరికీ చేసి నాకు న్యాయం నాకు నా బిడ్డకి ప్రొటెక్షన్ కల్పిమని కోరుతున్నాను. నేను ఫోన్ చేసిన వెంటనే ఎస్పీ సార్ కూడా స్పందించి దీని గురించి స్పందించి నాకు న్యాయం చేశారు. సార్ స్పందించిన వల్లనే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో బతుకున్నాము. సార్కి మేము నా జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు కూడా అడ్మిట్ అయి ఉన్నాను. పడుకుంటే కూడా లేయలేని స్థితిలో ఉన్నాను. మెడ నరాలంతా నొప్పి, పైకి కూడా లేయలేకపోతున్నాను. స్వెల్లింగ్ అంతా అయిపోయింది గొంతు. అందుకని డాక్టర్లు అబ్జర్వేషన్లో పెట్టినారు. కాబట్టి నేను డిశ్చార్జ్ అవుతానే ఎస్పీ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వచ్చి థ్యాంక్స్ చెప్తాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలోని శాకాంబరి దేవి అలంకారాన్ని మరగదాంబిక అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు నిర్విఘ్నంగా చేపట్టాలని, అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయాల పాత్ర కీలకమైనది. మనం 1000 ఏళ్ల క్రితం నుంచి చరిత్రను గమనించినట్లయితే ఆలయాలన్నీ కూడా పోషకుల సహాయ సహకారాలతో ఈ సాంప్రదాయాలను కొనసాగించే విధానం కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పడినా కొన్ని ఆలయాల్లో ఆ సత్సంప్రదాయాలను కొనసాగించడం ఆర్థిక భారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ రకంగా ముందుకు వచ్చినటువంటి దాతల్ని ఇంకా ప్రోత్సహించడానికి మా వైపు నుంచి ఏ రకంగా సాయం చేయడానికైనా కూడా, ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా కూడా ముందుంటామని తెలియజేస్తూ, శాకాంబరి ఉత్సవాలు అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి ఉండకూడదు, రైతు సౌభాగ్యం, రైతు శ్రేయస్సు, రైతు యొక్క పంటలు బాగా పండాలని ఆ దుర్గామాత పూజ చేయడం కోసం శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా కొనసాగించలేదు. గత 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి. పవిత్రమైన క్షేత్రంలో శాకాంబరి అమ్మవారి ప్రతిరూపంలో మనం దర్శించుకున్న, శాకాంబరి అమ్మవారి స్వరూపంలో మనం అమ్మవారిని పూజించిన రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇది ఒక మంచి సత్సాంప్రదాయానికి శ్రీకారంగా భావిస్తూ ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ మీలాంటి వాళ్ళు కూడా మరింత మంది ముందుకు వస్తే ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటుగా ఈ ప్రాంత సేవకుడుగా నేను కూడా వాళ్ళతో కలిసి ముందుంటాను, మీతో కలిసి ముందుంటానని కూడా తెలియజేస్తూ, చాలా అద్భుతంగా చేశారు. కొన్ని
టన్నుల కొద్ది కూరగాయలు, పండ్లు, ఆకులు, 15 టన్నుల కూరగాయలు, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలతో ఈరోజు చేసినటువంటి మీరు అలంకరణ చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది. ఈ అలంకరణ ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని, ప్రతి కుటుంబం, రైతు కుటుంబంలో కూడా వారి ఆనందం వెల్లివిరిసేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వార్త